హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. సర్పంచ్ ఎలక్షన్స్ అన్నాయి, వచ్చేసినాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేసినాయి. దీనిలో సర్పంచ్ ఎలక్షన్స్ తో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు చూపించండి మీ ప్రతాపం. స్టేజ్ల మీద మైకులు బద్దలు కొడుతున్నారు కదా, మాకిది మాకది, మా జనాభా ఇంత, మా జనాభా అంత అని. నాకు నిన్నటి నుండి ఒక పదం వినిపిస్తోంది. వీలైనంత ఎక్కువ గ్రామాల్లో ఈసారి చాలా వరకు ఏకగ్రీవం అని. అయ్యా బీసీ నాయకులారా, ఎక్కడున్నారో మీకు ఈ పదం వినిపించలే ఇంకా? ఏకగ్రీవం అంట. ఏకగ్రీవం అంటే అది ఎట్లా జరుగుతుంది తెలుసా? ఆ ప్రక్రియ ఏంది కనుక్కున్నారా? ఇందాకే నేను అడిగి తెలుసుకున్నాను. నాకు తెలిసిన 1-2 గ్రామాల్లో ఒక పెద్ద మనిషి, మీరు ఎవరైతే భూస్వామ్య వ్యవస్థ మీరు ఎట్ల దగ్గర ఉంటాయి, దొరల దగ్గర ఉంటాయి భూములు అంటున్నారో, అలాగా ఏ కులమైనా కావచ్చు, భూములు జాగలు ఎక్కువ ఉండి ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నటువంటి ఒక భూస్వామి దగ్గరికి వెళ్ళి ఏ పార్టీలలో నుండి వాళ్ళు పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చొని వేలం వేసుకుంటున్నారు. ఆ వేలంలో ఎవరైతే ఎక్కువ పాడతారో వాళ్ళకే సర్పంచ్ పదవి. ఇప్పుడు ఈ మాత్రం వేలం వేసుకోవడానికి దీనికి ఎలక్షన్స్ ఎందుకు? మీ జనాభా శాతం ఎందుకు? ఈ రిజర్వేషన్లు దేనికోసం? ఈ ఖర్చంతా దేనికోసం? నాకు అర్థం కాలేదు. సరే, వాళ్ళు 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అంటూ ఆ గ్రామ జనాభాని, ఓటింగ్ శాతాన్ని బట్టి ఒక ఫిగర్ అయితే డిసైడ్ చేసుకొని అది గ్రామ పంచాయతీ కోసం వాడుతున్నారట. గ్రామ పంచాయతీ కోసం డబ్బులు వాడుతున్నారు అని నేను దీన్ని తప్పు పట్టట్లేదు. కానీ అసలు ఓటింగ్ అంటే ఏంది, ఎలక్షన్స్ అంటే ఏంది, దేనికోసం ఎలక్షన్స్ పెడతారు? ఈ ప్రక్రియ అంతా దేనికోసం పెడతారు? ఆలోచిస్తున్నారా ఎవరైనా? వాళ్ళు ఇప్పుడు వేలం పెట్టిండ్రు, ఏకగ్రీవం అన్నారు. దానిలో ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో ఎవరైతే పైసలు పెడతారో ఆయనే సర్పంచ్ అవుతాడు కదా. ఆయన పైసలు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టిన తర్వాత ఇంకా గ్రామానికి ఏం అభివృద్ధి చేస్తాడు? గ్రామ ప్రజలు ఎవరైనా ఆయనకు పరిచయం అన్నా ఉంటారా? కనీసం ముఖ పరిచయం అన్నా ఉంటారా? ఎవరు డబ్బులు పెడితే వాళ్ళు సర్పంచ్ లేకపోతే 5 years సర్పంచ్ ట్యాగ్ లైన్ ఒకటి తగిలేసుకుంటారు. ఇంట్లో ఫుర్సత్తు ఉంటారు. వాళ్ళకి ఏం అవసరం? డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు కదా పదవిని. ఎలక్షన్స్ అంటే ఊర్లో ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి అందరితో మాట్లాడి, నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి, నేను మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా, నేను మీ గ్రామానికి ఇది చేస్తా, అది చేస్తా, డెవలప్మెంట్స్ ఏం కావాలి, వాళ్ళ నీడ్స్ ఏంది, అసలు వాళ్ళ అవసరాలు ఏంది, ఆ గ్రామం ఏ విషయాల్లో వెనుకబడిపోయింది, గ్రామానికి ఏం అవసరం, ఇవన్నీ తెలుసుకొని వాటికి సంబంధించిన హామీలు ఇచ్చి జనాలకి భరోసా ఇచ్చి వాళ్ళతో ఓటేయించుకుంటే దాన్ని ఎలక్షన్ అంటారు. మీకు మీరే 10 మంది పైసలు ఉన్న వాళ్ళు బడాబాబులు పోయి మీకు మీరే కలుసుకొని ఒక దగ్గర కూర్చొని మొత్తం గ్రామాన్ని కొనేసుకుంటారా? నాకు అర్థం కాదు. ఎవరు అసలు ఈ ఏకగ్రీవానికి సపోర్ట్ చేసేది? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. డబ్బులు పెట్టి డబ్బున్న వాళ్ళందరూ కొనుక్కుంటారు. వీళ్ళంతా బీసీలం అయ్యో మేమంతా వెనకబడిపోయినాము, ఎస్సీలు వెనకబడిపోయినాం అని చెప్తున్నారు కదా. ఇంత మంచి రిజర్వేషన్స్ వచ్చినాయి కదా, ఈ రిజర్వేషన్స్ ని మీరు ఎందుకు వాడుకోవట్లేదు? నాయకులు అంటే డబ్బున్నోళ్ళే అయి ఉండాలా ఖచ్చితంగా. ఏకగ్రీవం అంటే అదే కదా, డబ్బున్నాయనే పదవిని కొనుక్కుంటాడు. ఇప్పుడు వీళ్ళు సర్పంచ్ పదవిని కొనుక్కుంటారు, తర్వాత వీళ్ళందరూ సపోర్ట్ చేసి నెక్స్ట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అంతేనాయిగా. అంటే ఇక్కడ సేవతో పని లేదు. ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళు సర్పంచ్లు అయిపోతారు. ఆ తర్వాత ఎవరు ఎక్కువ మంది సర్పంచ్లకు డబ్బులు ఇచ్చి గెలిపిస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోతారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఏ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటే నెక్స్ట్ వాళ్ళు ఎంపీలను గెలిపించుకుంటారు. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యే ఈ పునాది అది బిల్డింగ్ లేసే వరకు నడుస్తూనే ఉంటుందా? అసలు ఏకగ్రీవం ఏంది నాకు అర్థం కాలేదు. ఎందుకు ఏకగ్రీవం? ఏకగ్రీవం అనుకున్నాక ఎలక్షన్స్ ఎందుకు పెడుతున్నారు? మరి మీరే నలుగురు కూర్చొని మాట్లాడుకుంటారు, మీరే ఫిగర్ డిసైడ్ చేస్తారు, మీరే ఒకరికొకరు ఎంత ఇచ్చుకుంటున్నారు, గ్రామ పంచాయతీకి ఎంత ఇస్తున్నారు అన్నది ఇచ్చేసుకుంటారు. దీనిలో ప్రజల పాత్ర ఎక్కడ కనిపిస్తుంది? అంటే ప్రజలకు అవసరం లేదా? వాళ్ళ ఊరిని పాలించేటువంటి సర్పంచ్ ఎవరు కావాలి అన్నది నిర్ణయించుకునే హక్కు ప్రజలకు లేదా? ఈ పెద్ద మనిషి ఒక్కని దగ్గర నలుగురిని కూర్చోబెట్టి ఏమన్నా డిసైడ్ చేసేస్తాడా సర్పంచ్ ఎవరు ఊరికి అని? లాస్ట్ టైం కూడా ఈ ప్రక్రియ జరిగిందంట చాలా గ్రామాల్లో. ఏకగ్రీవం అనగానే ఆహా ఓహో అని మనం ఇక్కడ భుజాలు తెచ్చుకుంటాం. అబ్బాయి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారట, ఆ ఊళ్ళో ఏకగ్రీవం అట, సూపర్, అసలు ఆయనకు పోటీ లేరని. ఇక్కడ అంతర్గతంగా జరుగుతుంది ఏంటి అంటే, ఏకగ్రీవం అని చెప్పి తల ఇంత ఓ ఫిగర్ ఫిక్స్ చేసి, అవి చీటిపాటాలు వాడతారు కదా ఆ టైప్లో అన్నమాట. ఓ ఫిగర్ ఫిక్స్ చేసి ఎవరు ఆ ఫిగర్ కి దగ్గరగా ఇస్తే వాళ్ళే. ఒకవేళ 10 లక్షలు చెప్పింది అనుకోండి, ఒక ఊర్లో ఒక సర్పంచ్ పదవికి 10 లక్షలు గ్రామ పంచాయతీకి కడితే ఇంకెవరు పోటీ చేయరు, మీరు ఏకగ్రీవం అని చెప్పింది అనుకోండి. ఆయన 10 అంటాడు. ఓ 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది తల 10 పెట్టడానికి రెడీగా ఉన్నారనుకోండి, అక్కడ వేలం పాట అన్నమాట. వేలం పాట పెట్టి ఎవరు ఎక్కువ డబ్బులు గ్రామ పంచాయతీకి ఇస్తే ఆయన్నే సర్పంచ్. బాగుంది కదా ఇదేదో. ఇంకా దీనికి పనిచేసుడు ఎందుకు? ప్రజలతో ఏం పని, వాళ్ళ ఓట్లతో ఏం పని? 5 సంవత్సరాలు అరాచకాలు చేసి ఎలక్షన్స్ రాగానే తీసుకెళ్ళి అక్కడ 10 లక్షలు 15 లక్షలు పడేస్తే అయిపోయాయి.
సర్పంచ్ అయిపోతారు. అట్లనే డబ్బులు పడేస్తే ఎమ్మెల్యే అయిపోతారు. దీనికి ప్రజలు ఎందుకు, సేవ్ ఎందుకు, ఈ ఎలక్షన్స్ ఎందుకు, ఈ ఖర్చు ఎందుకు, ఇంత ఎలక్షన్ ఖర్చు ఎందుకు? ఓ దానికి ఒకరోజు నోటిఫికేషన్ అట, ఒకరోజు నామినేషన్ అట, ఒకరోజు కౌంటింగ్ అట, ఒకరోజు పోలింగ్ అట. దేనికి ఇదంతా టైం వేస్ట్ కదా. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి మీరు అందరినీ కూర్చోబెట్టుంది, ఏకగ్రీవంగా ఎన్నిక చేసేయండి, మొత్తం సర్పంచ్లందరినీ మీరే సెలెక్ట్ చేయండి, ఈ సర్పంచ్ అందరూ కలిసి ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు, సరిపోయింది కదా. ప్రజలతో ఏం పని మీకు, ప్రజల ఓట్లతో ఏం పని కదా. బీసీ రిజర్వేషన్లు మమ్మల్ని మొత్తం రెడ్లే దోసుకుంటున్నారు, వెల్మలే దోసుకుంటున్నారు, ఓసీలు మొత్తం మమ్మల్ని తొక్కి పెడుతున్నారు, మా నార తీస్తున్నారు, మా తాట తీస్తున్నారు, మేము తింటలేము, అయ్యో మాకు ఈ నొప్పి ఆ నొప్పి అని ఇక్కడ స్టేషన్ మీద దొరుకుతున్నారు కదా. మీరు అందరూ ఏం చేస్తున్నారయ్యా ఏకగ్రీవం అంటుంటే? ఓహో అంటే మీకు కూడా తలా కొంత, ఎవరైతే ఏకగ్రీవంగా ఆ గ్రామానికి 10-15 ఇచ్చిండో ఆయన దాని నుంచి మీకు 2-1 ఇస్తే మీరు కూడా అంతే కదా, గప్చుప్గా కూర్చుంటున్నారా? అసలు ఏకగ్రీవం ఎందుకు? ఊర్లలో ప్రజలు ఏమన్నా అవిటి వాళ్ళ కోట్లు వేయడం రాదా? వాళ్ళ నాయకుడిని ఎన్నుకునే హక్కు వాళ్ళకి లేదా? ఇది ఒక పక్క. ఈ ఏకగ్రీవం అనేది ఒక సైడ్ అయితే, నెక్స్ట్ ఇంకోటి ఏంది, ఉన్నోళ్ళు లేనోళ్ళు ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరూ పోయి నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఇంకొన్ని గ్రామాల్లో నేను నామినేషన్ వేస్తున్నా అంటే నేను నామినేషన్ వేస్తున్నా, సోషల్ మీడియా మొత్తం అవే పోస్టులు. నాకు అర్థం కాదు, సర్పంచ్ ఎలక్షన్స్ అంటే మీకు అంత లేట్ అనిపిస్తున్నాయా? అయితే ఊర్లలో వాళ్ళే కూర్చొని డిసైడ్ చేస్తారు. అయితే ఈ పోరాటంలందరూ వీళ్ళే, వాళ్ళకే తినడానికి తిండికుండదు, ఓ నాయకుడి భజన చేసుకుంటూ తిరుగుతారు. వాడు 5-10 ఇస్తే ఆయన పెట్రోల్ బంకుల్లో చెప్తే ఇవి వాడుకొని మా ఎమ్మెల్యే సార్ చెప్పిండు, మా ఎంపీ సార్ చెప్పిండు అని చెప్పి వీళ్ళు పోయి పెట్రోల్ డీజిల్ పోసుకొని తిరుగుతూ ఉంటారు. ఎలక్షన్ టైంలో మేలో కండువా వేసుకుంటారు, జిందాబాద్లు కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఇట్లా ప్రతి వాడికి అర్హత ఉందా లేదా, మరి సర్పంచ్ అంటే ఏంది, రేపు పొద్దున గ్రామానికి ఏం తీసుకురావాలి, అసలు సర్పంచ్ విధులేంది, సర్పంచ్ చేయాల్సిన సర్పంచ్కి ఉండాల్సిన బాధ్యతలు ఏంది, ఆయన క్వాలిఫికేషన్ ఏంది, ఇదంతా ఏది అవసరం లేదు. ఒక ఊరికి సర్పంచ్ అంటే ఆయనే సుపీరియర్, ఆ ఊరికి ఆయనే పెద్ద మనిషి, ఆయన చెప్పిందే ఫైనల్ అసలు. కానీ చిన్న చిన్న పిల్లలందరూ, కూటికి లేని వాళ్ళందరూ, సరే నేను ఈ పదం వాడితే మీకు తప్పుగా అనిపిస్తుంది కానీ తప్పట్లేదు, ఆయన బండ్ల పెట్రోల్ ఆయన పోసుకోలేడు, ఆయన వెళ్ళి సర్పంచ్ అవుతాడు, రేపు పొద్దున పరిస్థితి ఏంది? ఓ నేను కోటీశ్వర్లు కావాలని చెప్పట్లేదు, మినిమం కదా. ముందు మీరు ఏమైనా పని చేసి 4 పైసలు సంపాదించి మీ పిల్లల్ని అమ్మ నాన్నని బాగా చూసుకున్నాక, కడుపుకి ఇంత తిండి పెట్టడం అంతే. ఓ బాగా చూసుకుంటే మిమ్మల్ని ఏదో కోటలు కట్టమని కాదు. బాధ్యత లేని వాళ్ళు మీరు కండు వాళ్ళు వెళ్ళేసుకొని జిందాబాదులు కొట్టుకుంటూ ఎప్పుడే వాళ్ళు 10,000 ఇస్తే వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి మీరు పోయి గ్రామాల్లో సర్పంచులం అంటే మిమ్మల్ని గెలిపించిన గ్రామ ప్రజల పరిస్థితి ఏంది? తెల్లవారి నుంచి మీ మీదనే 4-5 కేసులు ఉంటాయి. రేపు గ్రామంలో ఏమైనా చిన్న గొడవ అయిందనుకోండి, ఏ పోలీస్ స్టేషన్కు రమ్మంటే మీరు రాగలుగుతారా? అట్లనే ఊర్లో ఒక గొడవ అయిందనుకోండి, ఏ భూతాగాదాలో అయిందనుకోండి, నీకే మినిమం వాల్యూస్ తెలీదు, నువ్వే చిల్లరగానిలాగా ఆవారాగానిలాగా వాళ్ళ పెట్రోల్ లేకుండా చెరిగిపోయిన జుట్టుతోటి చిరిగిపోయిన అంగిలతో రోడ్డు పట్టుకొని తిరుగుతూ ఉంటావు. రేపు పొద్దున నువ్వు పెద్ద మనిషి హోదాలో కూర్చొని నువ్వు ఎట్లా తీర్పు చెప్పగలుగుతావు? అంటే మినిమం కదా, మినిమంలో మినిమం చదువుకొని ఇంత క్వాలిఫికేషన్ ఉండి, సరే నీకు చదువు లేదు, ఇంత బాధ్యత ఉండి, అంతో ఇంత ఇన్కమ్ ఉంది, అది కూడా లేదు, సరే నువ్వేదో బిజినెస్ ఇంకేదో చేసుకుంటున్నావు, అమ్మ నాన్నని బాగా చూసుకుంటున్నావు, పిల్లని బాగా చూసుకుంటున్నావు అంటే ఓకే, నువ్వు సర్పంచ్గా పోటీ చేయవచ్చు. నువ్వు కోటీశ్వరుడివి, అందరు కోట్లు తెచ్చిపెట్టాలా, మొత్తం ఎప్పుడు నీ వెంటో 100 మంది ఉండాలా అని నేను చెప్పట్లేదు. మినిమం నీ నీడ్స్ నువ్వు చూసుకోకుండా నువ్వు సర్పంచ్ అయితే గ్రామానికి ఏం చేస్తావు? నువ్వు వెళ్ళి అడిగితే మీ నాయకుడు డబ్బులు ఇస్తాడా? నువ్వు వెళ్ళి అడిగితే ఫండ్ వస్తుందా? లేదు. ఇలాగా కొంతమంది, ఇట్లా 10% అనుకోండి, వాళ్ళు అయిపోయింది. నెక్స్ట్ ఇంకొంతమంది ఉన్నారు, ఇంకో కేటగిరీ, నెక్స్ట్ ఇది 3rd కేటగిరీ. వీళ్ళేంది అంటే, నా దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయి, నేను ఎకరం ల్యాండ్ అమ్మేసిన, మొత్తం సర్పంచ్ ఎలక్షన్స్ కోసమే నేను ఖర్చు పెడుతున్నా, గెలిచి చూపిస్తా, పైసలు ఇస్తా, ఓట్లు కొంటా. ఇది ఇంకో రకం. ఇప్పుడు నీ దగ్గర ఉన్న 1-2 ఎకరాలు మొత్తం అమ్ముతావు, ఓట్లు కొనడానికి ఖర్చు పెడతావు. రేపొద్దున గ్రామంలో ఏ వీధి లైటో పోయింది, రేపొద్దున గ్రామంలో ఏ స్ట్రీట్ లైటో పోయింది, పోనీ ఏ మురికి కాలువనో నిండుకుంది, అది రిపేర్ చేయించాలా? ఇమ్మీడియట్ గా అక్కడ ప్రాబ్లం రాగానే ఇక్కడ గవర్నమెంట్ నుండి ఫండ్ రాదు కదా, నీ దగ్గర అంతో ఇంతో ఖర్చు పెట్టడానికి ఉండాలి కదా. ఉన్నాయి మొత్తం నువ్వు ఎలక్షన్స్కే ఖర్చు పెడతా, రేపు పొద్దున నువ్వు నీ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఎక్కడి నుండి ఖర్చు పెడతావు? అంటే డబ్బులు పడేసి కొనుక్కుంటే అయిపోయిందా? జనాలు కూడా అట్లే తయారైన, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళని గెలిపిస్తారు, ఇక్కడ గెలిపిస్తారు, డబ్బులు తీసుకుంటారు, రేపొద్దున మళ్ళీ రెడ్లది వీళ్ళు మమ్మల్ని ముంచిళ్ళు, వీళ్ళు చేసిండ్రు వాళ్ళు మా మీద పడి ఏడుస్తారు.
ఇట్లా రకరకాలుగా ఎలక్షన్స్ రాగానే ఎవరి పనితనంతో వాళ్ళు, ఎవరి తెలివితేటలు వాళ్ళు చూపిస్తూ ఓట్లని కూడా, ఎలక్షన్స్ ని కూడా ఒక వ్యాపారం లాగా మార్చుకున్నారు. దీని నుండి మార్పు రావాలి. దీని నుండి మార్పు రావాలంటే ఏం చేయాలి? మీకు రెట్లు వచ్చి ఏం చేయట్లేదు, మీకు అర్థమైతలేదు. మీ బతుకులు మీరే నాశనం చేసుకుంటున్నారు, మీ జీవితాలను మీరే ఆగం చేసుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. అక్కడ రెడ్డియా, వెలమ్మనా, ఇంకెవరోనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అవసరం లేదు మీకు. రిజర్వేషన్ ఏదన్నా కానివ్వండి. 10 మంది పోటీ చేస్తే ఆ 10 మందిలో ది బెస్ట్ ఎవరు? మీ సమస్యలని పరిష్కరించేది ఎవరు? ఇది వరకు మీకు కష్టం వస్తే మీ ఇంటికి 4 సార్లు వచ్చి మీకు సహాయం చేసింది ఎవరు? ఇక మీదట ఎప్పుడైనా కష్టం వస్తే అన్న అనగానే, తమ్ముడు అనగానే నీ ఇంటికి వచ్చి మీకు సహాయం చేసే వాళ్ళు ఎవరు? గ్రామ అభివృద్ధిని పట్టించుకునేది ఎవరు? మీ గ్రామ సమస్యలన్నీ తెలిసిన వ్యక్తి ఎవరు? మంచి మనసున్న మనిషి ఎవరు? బాధ్యత తెలిసిన వ్యక్తి ఎవరు? ఇట్లా అన్ని రకాలుగా ఆలోచించుకొని వాళ్ళ దగ్గర డబ్బు ఉందా లేదా, తర్వాత మంచి మనసు ఉందా లేదా చూసి అలాంటి వ్యక్తిని ఎన్నుకోండి. ఇప్పుడు కనుక మీరు డబ్బుల కాశపడి తప్పటడుగు వేసింది అనుకోండి, అయిపోయింది మీ జీవితాలు. ఇంకో 5 ఏళ్ళు కొలాప్స్. మీరు రెడ్ల మీద ఎగిరినా, వేల్మాల మీద ఎగిరినా, సీఎం రేవంత్ రెడ్డి గారినన్నా, పిఎం నరేంద్ర మోదీ గారినన్నా మీకు కొరిగేదైతే ఏం లేదు. మీరు అక్కడ అరుస్తానే ఉంటారు, ఇక్కడ జరిగే పనులు జరుగుతూనే ఉంటాయి. రిజర్వేషన్ చూసిండ్రా? బీసీ రిజర్వేషన్స్ అని అంతగానో మరిసిండ్రా? ఉన్న రిజర్వేషన్లలో కూడా కరెక్ట్ గా లేదు, గమనించిండ్రా? మీ సీట్లే బీసీలకు కేటాయించాల్సిన సీట్లు బీసీలకి కేటాయించిండ్రా? ఎందుకు కేటాయించలేదు? వీళ్ళంతా కానీ అరుస్తున్నారు కదా స్టేజ్ల మీద, మా రిజర్వేషన్లు అని. ఎడవైనాయి మరి అంటే అర్థమైందా? దీన్ని బట్టి జరిగే ప్రక్రియ జరుగుతూనే ఉంటది. ఎవరు అరిసినా, ఎవరెంత బట్టలు చింపుకున్నా రాష్ట్రం మొత్తం ఎట్లా ఉండాలి అన్నది అట్లా నడుస్తూనే ఉంటది. ఒక సిస్టమ్ అనేది ఉంటది, ఆ సిస్టమ్ ప్రకారం నడుస్తూ ఉంటది. మేము కై అని అర్చన కదా, అరవంగానే మాకు 50% వచ్చేస్తాయి, 48% వచ్చేస్తాయి, 42% వస్తాయి కాదు. ఏ టైంకి ఏది రావాలో అది వస్తూనే ఉంటుంది. న్యాయబద్ధంగా మీకు రిజర్వేషన్లు రావాలి అంటే న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వస్తాయి. ఇప్పుడు వచ్చిన వాటినన్నా కాపాడుకుంటున్నారా మీరు? సరే, ఇప్పుడు ఎంతో కొంత రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, చాలా స్థానాల్లో ఇచ్చిండ్రు కదా అని చెప్పి బీసీ రిజర్వేషన్లో 4 బీసీలు పోటీ చేసిండ్రు. వస్తారు, సర్పంచ్ మీ దగ్గరికి వస్తాడు, ఏదో ఒక రిజర్వేషన్ గురించి కొంచెం పక్కన పెట్టండి. ఓ సర్పంచ్ అభ్యర్థి మీ దగ్గరికి వచ్చిండు అనుకోండి, నాకు ఓటేయండి అని అభ్యర్థిస్తాడు. మా కుల పోడే కదా అని చెప్పి వాడు చీటర్ అయినా, వాళ్ళ లంగైనా, దొంగ అయినా, ఏ లఫుట్ పని చేసినా కూడా మా కుల పోడే కదా అని చెప్పి ఓటేసి పంపించినారు అనుకోండి, మీ కుల పోడే కదా అని చెప్పి రేపు మీకు పని చేసి పెడతాడా? అదే ఒక వేరే కుల పైన ఏ ఎస్సీనో, ఎస్టీనో, రెడ్డినో ఎవరైనా కానివ్వండి, ఇంకో వ్యక్తి వచ్చిండు అనుకోండి, ఆయన మీ కులం కాదు, వేరే కుల పైన ఎవరో వచ్చిండ్రు, మంచి వ్యక్తి, మానవత్వం ఉన్న వ్యక్తి, కష్టం వచ్చింది అంటే వెంటనే ఆదుకునే వ్యక్తి, మీకు సమస్య వచ్చింది అని తెలవగానే మీ కళ్ళ ముందు ఉండే వ్యక్తి, ఆయన కూడా వచ్చి మీ దగ్గరకు వచ్చి ఓటు అడిగాడు అనుకోండి, బాబోయ్ మా కులపైన కాబట్టి ఎలాంటోడైనా పర్వాలేదు మేము ఓటేస్తాము అన్న కులపిచ్చితో ఆలోచించకుండా మీకు మంచి చేసే వాళ్ళు ఎవరు అని చూసి ఓటేయండి. కులం కాదు, ఇక్కడ గుణం కావాలి. అట్లా అని చెప్పి బాబోయ్ లతక చెప్తుంది, మళ్ళీ మమ్మల్ని డైవర్ట్ చేస్తుంది, రెడ్లందరికీ ఓట్లేయమంటుంది. కాదయ్యా బాబు, నేను అది చెప్పట్లేదు. మంచి మనిషికి ఓటేయండి, మంచి మనసున్న మనిషికి ఓటేయండి. మీ బతుకులు ఆగం కాకుండా చూసుకోండి. ఓటే కదా, ఏం కాదురా ఈరోజు నోటు ఇచ్చింది, ఈ నోటు తీసుకొని మేము ఓటేస్తాము అంటే 5 ఏళ్ళు మీ బతుకులు ఆగమవుతాయి. ఫస్ట్ ఈ ఏకగ్రీవం అన్న పదాన్ని తీసి పక్కన పెట్టేయండి. ఎందుకు నాకు ఆ పదమే నచ్చట్లేదు. 4 వ్యక్తులు కలిసి వ్యవస్థ మొత్తాన్ని నడిపిస్తాము అంటే నడవదు కదా. అట్లా పైసలు ఇస్తే చేస్తాము, గ్రామానికే ఇస్తున్నారు కదా అంటే గ్రామానికే ఇప్పుడు పైసలు ఇచ్చి గ్రామాన్ని మీరు అమ్ముకుంటున్నారా? ప్రజలను అమ్ముకోవట్లేదా? గ్రామాన్ని అమ్ముకుంటున్నారా? ఒక్కనాడు ప్రజల్లోకి రానివాడు, ఒకరోజు ప్రజల సమస్యల్ని పట్టించుకోలేడు. ఆయన వచ్చి రేపు ఇచ్చేస్తాడు, అది చేస్తాడు అని చెప్పి ఇంత డబ్బులు ఇవ్వగానే మీరు ఏకగ్రీవంగా ఎట్లా అనుకుంటున్నారు? అసలు ఏకగ్రీవం చేసే రైట్ ఈ పెద్ద మనిషికి ఎవరు ఇచ్చారు? ఇంకా వీళ్ళ సంగతి తర్వాత మా బీజేపీ ఎంపీ, మా కన్నయ్య, మా అన్నయ్య మిస్టర్ బండి సంజయ్ కుమార్ అన్నయ్య కూడా అదే మాట చెప్తున్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఒక్కొక్కరికి నేను 10 లక్షలు ఇస్తా, ఎంతమంది సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే అంతమందికి తలా 10 లక్షలు నేను ఇస్తా అనౌన్స్ చేసేశారు. అంటే 10 లక్షలు పెట్టి మీరు గ్రామాలని కొనుక్కుంటున్నారా? అంటే మీ అభ్యర్థులు గెలుస్తారు అన్న నమ్మకం మీకు లేదా? అందుకే ఏకగ్రీవము. నిజంగా మీ అభ్యర్థులు కనుక జెన్యూన్ అయితే 10 లక్షలు ఖర్చు పెట్టకండి. జస్ట్ ఆ పాంప్లెట్స్ ఏవో కొట్టేసి నేను గ్రామానికి ఈ అభివృద్ధి చేస్తా, ఈ రోడ్లు బాగు చేస్తా, ఈ లైట్లు బాగు చేపిస్తా, నేను ఈ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తా, చిన్నగా గ్రామాన్ని నేను ఈ రకంగా అభివృద్ధి చేస్తా అని చెప్పి మాట ఇచ్చి ప్రజల మనసుల్ని గెలుచుకొని సర్పంచ్గా గెలవలేడా? ఏకగ్రీవం ఎందుకు?
10 లక్షలు ఇవ్వండి. గెలిచిన తర్వాత 10 లక్షలు గ్రామానికి అభివృద్ధికి ఇచ్చేయండి. ప్రజల దగ్గరికి వెళ్ళి మీరేం చేస్తారు, ఇదివరకు మీరేం చేశారు, ప్రజలకి కష్టం వస్తే మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు, గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు, ఇది క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళ మనసుల్ని దోచుకొని వాళ్ళ ఓట్లతో మీరు గెలవలేరా? అట్లా గెలిచిన తర్వాత ఏదైతే ఇప్పుడు మీరు ఏకగ్రీవం చేస్తే 10 లక్షలు ఇస్తామన్నారో ఆ 10 లక్షలు అనేది తీసుకెళ్ళి అక్కడే వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా, ఆ గ్రామ అభివృద్ధి కోసం. 10 లక్షలు ఇచ్చి కొనుక్కున్నట్టు కాదు, అప్పుడు జనాల మనుషులు గెలుచుకున్నట్టు. పెద్ద మనిషి, అందున ఒక ఎంపీ, కేంద్ర మంత్రి అయినటువంటి పెద్ద మనిషి ఇట్లా మాట్లాడితే సామాన్యుల పరిస్థితి ఏంది? అయిపోయింది. ఎవరు పైసలు ఇస్తే వాళ్ళు సర్పంచులు అయిపోతారు. మళ్ళీ ఏమైతుంది? పైసలు ఉన్న వాళ్ళే గెలుస్తారు, లేనోడు అక్కడే ఉంటాడు, అంతే అడుగు తింటూనే ఉంటాడు, వాడి పరిస్థితి ఎప్పుడు అంతే ఉంటుంది. ఇట్లా కాకుండా యువకుల్లారా, అన్నదమ్ముల్లారా, మీకు పోటీ చేయాలి, నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను, నాకు గెలిచే సత్తా ఉంది, మా ఊరోళ్ళు నన్ను నమ్ముతారు అనుకున్నోళ్ళు, మీకు సేవ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ముందుకు రండి. ఏదో టైంపాస్ కోసము పొరగన్లు ఆడుకున్నట్టు కాదు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడానికి కానీ ఇట్లా పెట్టి నన్ను గెలిపించండి, నామినేషన్ మహోత్సవము ఇలాంటివన్నీ వద్దు. మనకి ఎలాంటి ఉత్సవాలు వద్దు. గెలిచిన తర్వాత ప్రజలే బ్రహ్మరథం పడతారు. నీ దగ్గర పనితనం ఉందా, నువ్వు ప్రయోజకుడివా, నీ పైన జనాలకి నమ్మకం ఉందా, వాళ్ళే గెలిపిస్తారు. ప్రజలని నమ్ముకోండి, ఉన్న ఆస్తులను నమ్ముకోకండి. పోయినసారి చూసినా లాస్ట్ టైం ఎలక్షన్స్ ఎట్లయిపోయినాయి? ఉన్నాయి లేని అన్ని నమ్ముకొని సర్పంచులు అందరూ పైసలు పెట్టి వీలైనంత వరకు బీఆర్ఎస్ వాళ్ళే చాలా మంది గెలిచిండ్రు. సరే నేను బీఆర్ఎస్ వాళ్ళే అంటే బీఆర్ఎస్ అమ్ముల కోపం వస్తుంది, కానీ జరిగింది అది. చాలా మంది ఏంది అంటే ఎట్లా ఆలోచిస్తారు, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఎట్లా ఆలోచిస్తారు అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు, సో ఆటోమేటిక్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే కాంగ్రెస్ సర్పంచ్లను, కాంగ్రెస్ ఎంపీటీసీలని, కాంగ్రెస్ జెడ్పీటీసీలని, లోకల్ బాడీ మొత్తం వాళ్ళనే గెలిపిస్తేనే మా గ్రామాల అభివృద్ధి ఎంతయి అంతో ఇంతో ఫండ్ ఇస్తారు, సేమ్ పార్టీ కదా అనుకొని వాళ్ళని గెలిపిస్తారు. అందులో 2-3 ఉన్నారనుకోండి, పుష్కలంగా పైసలు ఖర్చు పెడతారు కదా, మొగళ్ళు కాదని ఒకళ్ళు. ఏంది సర్పంచ్ ఎలక్షన్స్ కి గుర్తులే ఉండవు కదా, ఈ పార్టీ ఆ పార్టీ అని ఏమి ఉండదు కదా, మంచిగా బోలెడని డబ్బులు ఖర్చు పెడతారు, ఎవరైతే కాంగ్రెస్ కి ఫేవర్గా ఉంటారో వాళ్ళే గెలుస్తారు. అట్లా పోయినసారి వీలైనంత మంది బీఆర్ఎస్ లోకి జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ సర్పంచ్లే ఉన్నారు. వాళ్ళు గెలవడానికి లక్షలు కూడా కాదు, కొన్ని గ్రామాల్లో ₹1,00,00,000 వరకు ఖర్చు పెట్టినట్టు, 1,00,00,000 వరకు ఖర్చు పెట్టిండ్రు, గెలిచిండ్రు. తీరా గెలిచిన తర్వాత జనాలు ఊరుకుంటారా? నువ్వు ఇది చేస్తాను, నువ్వు అది చేస్తాను, చేయాలి కదా, గ్రామాన్ని అభివృద్ధి చేయాలి కదా, ఈ మోరీలు పోయినాయి, ఈ రోడ్లు పోయినాయి, ఆ లైటింగ్ కరెక్ట్ లేదు, ఈ స్తంభాలు కూలిపోయినాయి, ఈ పని చేయి ఆ పని చేయాలంటే అన్న కొద్ది పోయి చేసేది. లాస్ట్కి వస్తే ఉన్న భూములు, జాగలు, పిల్లల మెడల్లో పుస్తకాలు ఇవన్నీ అమ్ముకొని ఊరి నిండా అప్పులు చేసుకొని, దొరికిన కడల్లో అప్పులు చేసుకుంటూ గ్రామం కోసం పెట్టుకుంటూ వచ్చిండ్రు. లాస్ట్కి వస్తే వాళ్ళకి పాపం ఫండ్ ఇవ్వలేదు గవర్నమెంట్. అట్లా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళే ఒక 4-5 సర్పంచ్లు ఆత్మహత్య చేసుకున్నారు. పాపం వాళ్ళు గ్రామాన్ని అభివృద్ధి చేసారు, వాళ్ళు ఏం తప్పుడు పనులు చేయలేదు, వాళ్ళ కష్టాన్ని తీసుకొచ్చి పెట్టి గ్రామాన్ని అభివృద్ధి చేసారు. టైంకి ఫండ్ రాలేదు, తీసుకొచ్చిన పైసలు మిత్తికి పెరుగుతా ఉన్నాయి. ఏం చేస్తారు? చావేశారనేమైంది వాళ్ళకి. అట్లా వాళ్ళు చేసిన తప్పునే, ఆ చనిపోయిన అన్నదమ్ములు చేసిన తప్పునే ఈసారి మీరు చేయకండి. దయచేసి ఆలోచించండి. గెలవడానికి ఖర్చు పెట్టకండి, గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేయడానికి ఖర్చు పెట్టండి. పర్వాలేదు, ఈసారి ఓడిపోయినా నెక్స్ట్ టైం గెలుస్తారు. మీరు వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళండి, చక్కగా ముందు నామినేషన్ వేసుకొని ప్రజల్లోకి వెళ్ళండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏ రకంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు, మీరు ఫండ్ ఏ రకంగా తీసుకురావాలనుకుంటున్నారు, మీ గ్రామానికి ఏమేమి అవసరం, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, నమ్మకపోతే 3 సార్లు, 4 సార్లు, 10 సార్లు వెళ్ళండి ఒక్కో ఇంటికి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గ్రామానికి ఏం కావాలా, మీకేం సహాయం చేస్తే బాగుంటుంది అని అడగండి. కూర్చొని వాళ్ళ సమస్యలు ఏదో తెలుసుకోండి, అవి మీరు చేయడానికి మార్గాల్ని వెతకండి. అట్లా గెలవండి, బాగుంటుంది. గెలిచిన తర్వాత ఒకవేళ మీ దగ్గర నిజంగా పైసలు తక్కువ ఉండి మా అన్నలాంటి డబ్బులు ఇస్తాము అంటే ఆ 10 లక్షలు 20 లక్షలు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఖర్చు పెట్టండి. అప్పుడు మీ భూములు, జాగాలు సేఫ్ ఉంటాయి, మీ పిల్లలు హ్యాపీగా ఉంటారు. మీరు ఎక్కడ అప్పు చేయాల్సిన అవసరం లేదు. అప్పులు చేసి తర్వాత మీరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పాపం మా సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటే ఊరోళ్ళు ఏడుస్తున్నారు. అయ్యో పాపం గ్రామం కోసం చాలా ఖర్చు పెట్టిను, ఎలక్షన్ టైంలో చాలా ఖర్చు పెట్టిను, మంచోడు ఉండే అని. ఏమైతుంది, ఏమన్నా వస్తుందా? మంచోడైనా కూడా ఆత్మహత్య చేసుకోగానే అయిపోయింది, ప్రాణం పోయింది, ఆ ఫ్యామిలీకి ఎవరు లేకుండా అయిపోయింది. పదవి వాయే, పరువు వాయే, ప్రాణం వాయే. అదంతా దేనికోసం? కేవలం ఈ పదవి వ్యామోహం కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టి హుందా కోసం అని, ఎదురోడు ముందర బాగోదని, పక్క పార్టీ వాడు పెడుతున్నాడు కదా నేను పెట్టకపోతే బాగోదు అని గొప్పలకు గఫాలకి పోయి బతుకులను ఆగం చేసుకుంటున్నారు.
దయచేసి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో అలాంటి తప్పిదాలు చేయకండి. మీ కుటుంబాలని బలి చేసుకోకండి, మీ ప్రాణాలను పోగొట్టుకోకండి. సర్పంచ్ ఎలక్షన్స్ పర్వాలేదు, ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాయి. 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే నెక్స్ట్ టైంలో మళ్ళీ వస్తాయి కదా. ఇప్పుడు వెళ్ళి అడగండి, మీరు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళి అడగండి. ఒకవేళ ఓట్లు వేయక వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకి ఓట్లు వేసినా కూడా ఇక్కడనైతే గుర్తుపెట్టుకుంటారు, అయ్యో పాపం పలానా ఆయనకి వేస్తే బాగుండేది అని. ఇవాళ కాకపోతే ఇంకో 4 రోజులకో, నెలకో, సంవత్సరానికో, 5 ఏళ్ల కన్నా గుర్తురారా? నెక్స్ట్ టైం మళ్ళీ రేస్లో ఉండండి, మీ మంచితనంతో గెలవచ్చు. అంతేగాని అనవసరంగా ఎవరెవరో ఏవేవో ప్రలోభాలకి గురి చేస్తే ఈ మందు తాగిపించడాని, తిరిపించడాని, మేకల్ని కోసడాని, గొర్రెల్ని కోసడాని, ఈ సంఘాలని ఆ సంఘాలని ఎవరిని నమ్మకండి. అనవసరంగా డబ్బు ఖర్చు చేయకండి. ప్రజల్లోకి వెళ్ళండి, డైరెక్ట్ గా ప్రజల్లోకే వెళ్ళండి. అయ్యా ఓటర్ మహాశివులారా, మీరు డబ్బులు 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 అని ఓట్లు నమ్ముకోకండి. ముఖ్యంగా 80%, 90% అని చెప్పుకుంటున్నటువంటి బీసీ అన్నదమ్ములారా, మీ అమ్మ నాన్నలకు చెప్పండి, మీరెంత ఇస్తారు అని అడుగుడు కాదు. మీరేం చేస్తారు గ్రామానికి, మీరు గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తారు, మీరు ఏ రకంగా చేస్తారు, ఇట్లా కనుక్కొని మాత్రమే ఓట్లు వేయమని చెప్పండి. మీరు నోట్లు తీసుకుంటున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, ఓటుకు నోటిచ్చి కొనుక్కుంటున్నారు, రేపు పొద్దున గ్రామాలు అట్లనే పోతున్నాయి. మీకు నోట్లు ఇవ్వడానికి అని చెప్పి వాళ్ళ బతుకుల్ని బలి చేసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాలు ఆగమవుతున్నాయి, వాళ్ళ పరువు పోతుంది. 1 రూపాయి తీసుకోకుండా, అసలు డబ్బు అనేది లేకుండా, మందు అనేది లేకుండా ఓట్లు వేయడానికి ప్రయత్నించండి. ఎలక్షన్స్ రాగానే ఎవరిని చూసినా ఫుల్ బిజీ, నేను ఊర్లో ఉన్నా, ఎలక్షన్స్ కదా నేను పోయినా అని. నాకు అర్థమైతే లేదు, అక్కడ పోటీ చేసే వాళ్ళు ఎవరు? మీకు అసలు కనీసం ఆ ఊర్లలో ఓటు హక్కు కూడా ఉండదు ఒక్కొక్కడికి. అక్కడికి వెళ్ళి హల్చల్ చేస్తారు. మీరు హల్చల్ చేయడానికి అని చెప్పి ఖర్చులు పెడుతూనే ఉంటారు. ఈ మందు పార్టీల ఎలక్షన్స్ రాగానే కుప్పలు కుప్పలుగా ఎక్కడ చూసినా కూడా గుమ్మిగూడి మందు తాగడాలి. సాయంత్రం అయిందంటే చాలా పుష్కలంగా మందు తాగడాలి. నువ్వు తాగిపిస్తే నీకే సపోర్ట్ అంటారు, ఇంకోటి తాగిపిస్తే ఇంకోటికే సపోర్ట్ అంటారు. ఈ మందు తాగే వాళ్ళందరూ ఓట్లు వేస్తారా? మీకే వేస్తారా? గుండెల మీద చేసుకొని చెప్పండి. తాగేంతసేపే నువ్వు అంటారు, నువ్వు అటేటు పోగానే ఇంకోరు వస్తే ఇంకోరు తాగిపిస్తే వాళ్ళ దగ్గర తాగుతారు, వాళ్ళకే అంటారు. ఫైనల్ గా వాళ్ళు ఎవరికి వేయాలో వాళ్ళకే ఓటేస్తారు. అందుకని అడ్డమైన ఖర్చులు, ఈ మందు తాగిపియడాలు, మేకలను గోయించడాలు, ఈ వాగ్దానాలు ఆ వాగ్దానాలు, 1000 ఇస్తా, 2000 ఇస్తా, 5000 ఇస్తా, పక్క పార్టీ వాడు 1000 ఇచ్చిండు నేను 2000 ఇస్తా, ఇంకోటి 5000 ఇచ్చిండు నేను 6000 ఇస్తా, వద్దు. ఇలాంటి పనులు అసలు చేయకండి. ఈ ఎలక్షన్స్ పోతే నెక్స్ట్ ఎలక్షన్స్. మీరు పైసలు తీసుకొని ఓట్లు వేయకండి అమ్మా, అట్లనే మీరు పైసలు ఇచ్చి ఓట్లను కొనుక్కోవాలి అనే విధానాన్ని మార్చుకోండి. మంచితనంతో, మానవత్వంతో ఈసారి మీరు మార్చండి. ఇన్ని రోజులు రెడ్లు చేసిండ్రు కదా, రెడ్ల వల్లనే మీరు లాస్ అయినాం అంటున్నారు కదా. ఈసారి ముందు వరుసల్లో బీసీ అన్నదమ్ములు ఉండి మీరు మార్చండి వ్యవస్థని. అసలు ఖర్చే లేకుండా ఓటింగ్ జరిగే వ్యవస్థని మీరు తీసుకురండి, మీ చేతిలో ఉంది. ఇప్పటితో స్టార్ట్. ఇప్పుడు సర్పంచ్ అయిపోయింది, తర్వాత ఎంపీటీసీ అంటారు, తర్వాత జెడ్పీటీసీ అంటారు, ఆ తర్వాత సిటీలలోకి వచ్చి కార్పొరేషన్ ఎలక్షన్స్ అంటారు, కార్పొరేటర్లు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇట్లా 1 by 1 ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. స్టార్టింగ్ పునాది సర్పంచ్ ఎలక్షన్స్. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లోనే మందు, మటను, చికెను లాంటివి లేకుండా, ఓటుకు నోటు లేకుండా కంప్లీట్ గా పారదర్శకంగా ఎలక్షన్స్ జరిగేలాగా చూడండి. ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే అది అట్లే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా. అప్పుడు ఏమైతుంది తెలుసా? నాయకునికే కాదు, ఓటర్కి కూడా రెస్పెక్ట్ పెరుగుతుంది, ఓటర్కి కూడా వాల్యూ పెరుగుతుంది. ఓటర్ కనిపిస్తే చేతులు ఎత్తి మొక్కుతారు. ఇప్పుడు కాదు, కామన్ గా అయితే ఇప్పటి వరకు జరుగుతుంది ఏంది? ఎలక్షన్స్ టైంలో మాత్రమే ఓటర్కి రెస్పెక్ట్ ఇస్తారు. అవునా? మీరు కనుక మీ ఓటుని అమ్ముకోకుండా, నోటుకి కక్కుత్తి పడకుండా మీ ఓటుని మీరు జెన్యూన్ గా వాడుకున్నారనుకోండి, మీ ఓటుని మీరు జెన్యూన్ గా వేసుకున్నారనుకోండి, మీ హక్కును మీరు జెన్యూన్ గా వాడుకున్నారనుకోండి, 5 ఏళ్ళు మీరు ఎక్కడ కనిపించినా కూడా నమస్తే పెడతారు. దాన్ని మీరు కాపాడుకోండి, ఆ గౌరవాన్ని మీరు తెచ్చుకోండి. ఇన్ని రోజులు ఎట్లాగూ లేదు, ఇస్తున్నారు కదా అని తీసుకున్నారు. ఇప్పటి నుండి వాళ్ళు ఇచ్చినా మీరు తీసుకోకండి. దీని ద్వారా వ్యవస్థ మొత్తం మారుతుంది. పునాదులు, సర్పంచ్ ఎలక్షన్స్ అనేవి పునాదులు. మెయిన్ గా దేశానికి పట్టుకొమ్మలు పల్లెటూర్లే. ఈ పల్లెటూర్ల నుండే వ్యవస్థను మార్చండి. దయచేసి ఎవరు డబ్బులు ఇవ్వకండి, ఎవరు డబ్బులు తీసుకోకండి. మంచి వ్యక్తులని మాత్రమే గెలిపించండి. వ్యవస్థలో మెయిన్ ఈ పునాది రాళ్ళని చక్కగా వేసుకోండి. ఎలక్షన్స్ కనుక పారదర్శకంగా జరిగి మంచి సర్పంచ్ వస్తే ఊర్లలో మంచి స్నేహభావం, అన్నదమ్ములు, ప్రేమలు, ఆప్యాయతలు ఇదివరకు అట్లాగానే మళ్ళీ కంటిన్యూ అవుతాయి. అదే మీరు డబ్బున్నోడు కొట్టేసిన అనుకోండి, కూర్చుంటాడు, చెప్పరా ఏంది, ఎందుకు వచ్చినావు, మన డబ్బులు తీసుకోలేదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు అంటారు. అవసరమా మీకు ఇది? అందుకే డబ్బున్న వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోకుండా చక్కగా బయటకు పంపించేసేయండి. డబ్బున్న వాళ్ళందరినీ పక్కకు నెట్టేయండి.
మర్యాద, మంచి మనసు ఉన్న వాళ్ళందరినీ ముందు వరుసలో పెట్టండి. దాంతో మీ విలువ, మీ ఊరి విలువ, మీ ఓటు విలువ కూడా పెరుగుతుంది. మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంది, ఏకగ్రీవం అన్న పదానికి చెక్ పెట్టండి. ఏకగ్రీవం అన్నది రాంగ్ పద్ధతి, అసలు సిస్టమే కరెక్ట్ కాదు. కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థానికి, కొంతమంది ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులుగా చెలమణి అవుతున్నటువంటి భూస్వాములు వాళ్ళ స్వార్థానికి ఎవరైతే పోటీ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వేలాలు వేస్తున్నారు. ఇప్పుడు ఇట్లా వేలం పద్ధతిలో ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళే సర్పంచ్ అని చెప్పి అనౌన్స్ చేస్తారు. రేపు వాళ్ళు గెలిచిన తర్వాత సామాన్యుడు ఒక ఓటర్ వచ్చి వాళ్ళ పని చేయించుకోగలుగుతాడా? ఆయన మీకెందుకు పని చేస్తాడు? మీ ఓటర్తో గెలిచిండే ఏమన్నా పైసలు ఇచ్చి కొనుక్కున్నాడు. చేస్తే గీస్తే పెద్ద మనిషికి చేస్తాడు. లేదంటే ఆపోజిట్ లో నలుగురు ఉన్నారు కదా, ఆయనతో పాటు కూర్చొని మీటింగ్ పెట్టి వేలపాట్లో పాల్గొన్న వాళ్ళు, వాళ్ళకి పని చేస్తాడు. మీకు ఎందుకు చేస్తారు? సామాన్యులకు ఎందుకు చేస్తారు? మీ ఓట్ల ద్వారా ఆయన గెలవలే కదా, ఆయన ఏకగ్రీవమే కదా. ఆ పెద్ద మనిషికి వేస్తాడు. అవసరమైతే ఆ పెద్ద మనిషి ఇంటి ముందు కాపలా ఉంటాడు, కాపలా కుక్కలాగా. సామాన్యులకు ఎందుకు చేస్తాడు? అప్పుడు ఏమైతుంది? ఊరికి సర్పంచ్ ఉన్నట్టేనా? ఓన్లీ ఆ పదవి మాత్రమే ఉన్నట్టు, ఆ ట్యాగ్ లైన్ మాత్రమే ఉన్నట్టు, ఆ ఊరికి సర్పంచ్ లేనట్టు. ఎందుకంటే ప్రజలతో ఆయనకు పని లేదు, ప్రజలు ఎవరైనా చూడరు. ఈయన వెళ్ళి ప్రజలను ఓటు అడిగాడు. ఎక్కువ మాట్లాడితే మీరేమో నోట్లు వేసి గెలిపించినా, నేను కొనుక్కున్న పదవిని మీకేమో అవసరం, మీకు ఎందుకు నేను సేవ చేయాలా అంటాడు. అందుకని ఈ ఏకగ్రీవం అనే పదాన్ని తీసి పక్కన పెట్టండి. ఎవరైనా ఏకగ్రీవం అంటే అవసరం లేదు, మేము ఓట్లు వేస్తాము అని చెప్పి, అవసరం లేదు మా ఓట్లు మేమే వేసుకుంటాము, ఏకగ్రీవం లేదు ఏం లేదు అని చెప్పి, అవసరం అయితే ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో నలుగురు కలిసి అందులోంచి ఒకరిని ఎన్నుకుంటాము అంటే వాళ్ళకి ఆపోజిట్ గా సామాన్యులోంచి ఒక దిగండి పోటీకి. ఖచ్చితంగా దిగండి. అట్లయితే గాని జనం విలువ, ఓట్ల విలువ, సామాన్యుల ప్రాధాన్యత వాళ్ళకి అర్థం కాదు. లేదు అంటే గంతే, ఈసారి ఒక డబ్బు ఉన్నోడు ఇంకోసారి ఇంకో డబ్బు ఉన్నోడు ఊరిని పంచుకుంటా ఉంటారు. మీ బతుకులు మాత్రం అట్లనే ఉంటాయి. ఈసారి ఎలక్షన్స్ ని వీలైనంత వరకు ఒక మంచి దారిలో పెట్టండి. ఎలక్షన్స్ అంటే ఖర్చుతో పనే లేదు, ఇట్లా కూడా ఎలక్షన్స్ ఉంటాయి అని చెప్పి అందరికీ తెలంగాణ మొత్తం నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఈ ఎలక్షన్స్ మోడల్ లాగా మారేలాగా చూడండి. ఎలక్షన్స్ అంటే ఇట్లా ఉండాలి. సర్పంచ్ ఎలక్షన్స్ చూడండి, ₹1 ఖర్చు లేకుండా మంచి మనుషుల్ని, మంచి వ్యక్తుల్ని గెలుచుకున్నారు. మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా చూడండి, తెలంగాణలో ఎంత మంచి ఎలక్షన్స్ జరిగినాయి. అట్లుండాలి ఎలక్షన్స్ అంటే అని చెప్పుకునేలాగా మారుస్తాం. అందరూ ఆలోచించండి, మీ హక్కును మీరు సక్రమంగా వాడుకోండి. ఇన్ని రోజులు చేసిన తప్పే మళ్ళీ చేయకండి. ఏముంది మహా అంటే 1000-2000 ఇస్తారు. ఈ 2000తో మీరు ఎన్ని రోజులు బతుకుతారు? 2 కాదండి, 5000 ఇచ్చింది అనుకోండి. 5000తో మీరు ఎన్ని రోజులు బతుకుతారు? ఒక్కసారి ఆలోచించండి. 5000తో మీరు 5 సంవత్సరాలు బతుకుతారా? సంవత్సరానికి ₹1000. ఈ 5000తో మీరు 5 ఏళ్ళు బతుకుతారా? 5000 5 ఏళ్ళు అంటే సంవత్సరానికి ₹1000. 365 రోజులు ₹1000కి మీరు అమ్ముడుపోతున్నారు. అంటే మీ విలువ కనీసం రోజుకు ₹3 కూడా కాదు. అర్థమవుతుందా మీకు? రోజుకు ₹3 చొప్పున అమ్ముకొని, మీ బతుకులని మీరు అమ్ముకొని, మీ ఓటును మీరు అమ్ముకొని, ఎవడో 5000 ఇస్తున్నాడు అని చెప్పి కక్కుతిపడి అని మీరు సర్పంచం చేస్తారా? ఎన్ని రోజులు తింటారు మీరు 5000తో? కానీ 5 ఏళ్ళు బానిసల్లాగా బతకాలి. ఇప్పుడు 5000 చాలా బాగుంటాయి. సడన్ గా 5000 తీసుకొచ్చేస్తే, అబ్బా 5000 తీసుకొచ్చి ఇచ్చిండ్రు, వీళ్ళు 5000 ముగ్గురు కలిసి 15000. మీ ఇంట్లో 4 కోట్లు ఉన్నాయనుకోండి, 15 నాళ్ళ 60,000 ఈ రకంగా లెక్కేసుకుంటున్నారు. ఇప్పుడు ఇచ్చి 60,000 లెక్కేసుకుంటున్నారు. కానీ 60,000 తర్వాత 5 సంవత్సరాలు మీ బతుకులు బానిస బతుకులు అని ఎందుకు ఆలోచించట్లేదు? ఆ దిశగా ఆలోచించండి. మీ బతుకులను మీరే ఆగం చేసుకోకండి. మీ ఓటు విలువను మీరే తగ్గించుకోకండి. అంబేద్కర్ గారు అంటున్నారు. అంబేద్కర్ గారు నోటుకు ఓటు నమ్ముకోమన్నారా? ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా కూడా, సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కాదు, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మీ ఓటు కోసం మీ దగ్గరికి వస్తారు. ఎందుకు వస్తారు? ఓటు అంత విలువైంది కాబట్టి మీ దగ్గరికి వస్తారు. అంత విలువైన మీ ఓటుని మీరు 5,000కి అమ్ముకుంటారా? వినడానికి అసహ్యంగా లేదా? మానేయండి, కక్కుర్తి పడకండి. ఒక పూట వచ్చే 50,000 60,000 కుటుంబం మొత్తం కలిపితే 3 పార్టీలు 4 పార్టీలలో 50,000-60,000 వస్తాయి అనుకోని కక్కుర్తి పడి ఓట్లేసి మీ జీవితాలను మీరు ఖరాబ్ చేసుకోకండి. కర్మగాలి ఈసారి కూడా మీరు అట్లే ఓట్లు వేసింది అనుకోండి, నెక్స్ట్ ఎవడన్నా రేట్లు అని మాట్లాడితే నేనే తాటదిస్తాను మీ ఇళ్లలోకి వచ్చి. ఇదివరకంటే జరిగింది సరే, గతం గతః. ఇప్పటికైనా కూడా మీ ఓటును మీరు అమ్ముకోకండి. రెడ్లు అంటే తాటదిస్తామంటుంది, రెడ్ల కొట్లేమో అనుకోకండి. అట్లా కాదు నేను చెప్తుంది. వాడు రెడ్డోడైనా, ఎడ్డోడైనా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, దమ్మున్నోనికి, మీ గ్రామాన్ని రక్షించేటోనికి, విలువలతో కూడుకున్నటువంటి బతుకు బతికేటోడికి
జనాల్లో మంచి రెస్పెక్ట్ ఉన్నోడికి, మంచి మనసు ఉన్నోడిని చూసి ఓటేయండి. కులం కాదు అక్కడ మెయిన్, గుణం కావాలా. గ్రామాన్ని కాపాడుకునే గుణం కావాలా. ఇంటి పెద్ద బాగుంటేనే, ఇంటి పెద్ద సిస్టమేటిక్ గా ఉంటేనే ఆ ఇల్లు బాగుంటది. సర్పంచ్ అంటే గ్రామ పెద్ద. ఆ గ్రామ పెద్ద ఎంత సిస్టమేటిక్ గా, ఎంత పద్ధతిగా, ఎంత బాగుంటే, ఎంత మంచి మనసు కూడా అయి ఉంటే ఆ గ్రామం అంతా బాగుంటది, అంత డెవలప్ అవుతుంది. ఈ విషయాన్ని మర్చిపోకుండా మీ గ్రామ పెద్దను అంటే మీ ఇంటి పెద్దను మీరే సెలెక్ట్ చేసుకోండి. మంచి వ్యక్తిని, ఆయన రెడ్డియా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా వదిలేయండి, అది వదిలేయండి. మంచి వ్యక్తిని ఎన్నుకోండి. మళ్ళీ చెప్తున్నా, నోటుకు ఆశపడి మీ ఓటు నమ్ముకోకండి, మీ బతుకులని యాగం చేసుకోకండి. ఎవరో పెద్ద మనిషి చెప్పిండనో, లేదు పైసలు ఇచ్చిండను, మీ చుట్టపోడాను, మీ పక్క ఇంటోడాను, పోనీ మీ కులపోడాను, ఇట్లా ఎవరిని పడితే వాళ్ళను నమ్మి ఓట్లు వేయకండి. మీ గ్రామాన్ని అభివృద్ధి చేసేటోళ్ళు, మీకు విలువిచ్చేటోళ్ళని, మీ ఊరిని డెవలప్ చేసేటోళ్ళని, మీ గ్రామాన్ని అభివృద్ధి చేసేది ఎవరో తెలుసుకొని అలాంటి వాళ్ళకు ఓటేసి మీ ఓటు విలువను, మీ విలువను పెంచుకోండి. అనవసరంగా మళ్ళొక్కసారి మీ ఓటును ఖరాబ్ చేసుకోకండి. 5 ఏళ్ళు బానిస బతుకులు బతకకండి. 5 ఏళ్ల మీ భవిష్యత్తు ఏంది అన్నది మీ చేతిలోనే ఉంది. 5 ఏళ్ల మీ భవిష్యత్తుకు ఇప్పుడు మీరు వేస్తున్నటువంటి ఓటు ఏదైతే ఉందో అది పునాది. పునాది స్ట్రాంగ్ గా ఉంటేనే ఇల్లు స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒక సర్పంచ్ దగ్గర నుండి స్టార్ట్ అయినటువంటి ఎలక్షన్స్, ఫస్ట్ మీరు ఎంచుకున్నటువంటి ఈ క్యాండిడేట్ సరైన క్యాండిడేట్ అయితే మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటారు. వ్యవస్థ మొత్తం అలాగే ఉంటుంది. మంచిగా ఆలోచించి ఓటు వేయండి. థ్యాంక్ యూ.